హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. దశాబ్దాల జీవితం అంతా నిమిషాల మీదుగా దృశ్యమానం కావటం, నడిచే కాలమంతా చేతివేళ్ల సందుల్లోంచి నీరై కారిపోవటం, ఈ నేలకు సహజీవాలకు అసలు పనికొచ్చామా లేదా అనే ప్రశ్నను ఎదుర్కోవటం అంటూ నిఖిలేశ్వర్ 68 ఏళ్ల కవితాయానంలో వెనక్కి తిరిగి చూసుకుని తనను తాను తడుముకుని ఆత్మ పరిశీలన చేసుకుంటారు. 87 ఏళ్ల నిఖిలేశ్వర్ ఇప్పటికీ కవిత్వాన్ని శ్వాసిస్తూనే ఉంటారు. కవిత్వం రాయకపోతే శ్వాస ఆగిపోయినట్టుగానే భావిస్తారు. అందుకనే కవిత్వం రాసిన కాలాన్ని జీవించిన క్షణాలుగా భావించి తాజాగా ఈ కవితా సంకలనాన్ని తీసుకొచ్చారు. ఇందులో గడిచిన 6 వసంతాల కవితాయాన దృశ్యాలు ఉన్నాయి. కొన్ని అనుసృజనలు ఉన్నాయి. నేను ఒక ఒంటరిగా, అందరిగా అవ్యక్తంగా నిలిచిన అనుభూతిని అంటూ నిఖిలేశ్వర్ కవితాభివ్యక్తి తన వ్యక్తిగత అనుభూతితో పాటు ఈ దేశపు రాజకీయ సాంస్కృతిక పరిణామాల్లో ఎలా మమేకమైందో ఈ సంకలనంలో చూస్తాం. ఇది ఒక వైభవోజ్వల మహాయాగమా, వల్లకాటికి దారితీస్తున్న అధ్వాన శకమా అంటూ ప్రశ్నను సంధించకపోతే తన కవితా మథనానికి అర్థం లేదు. విశ్వగురువు ప్రవచనాలతో దేశ సంపద అంతా కొందరికే కైంకర్యం అంటూ కుండవద్దలు కొడతారు. శాసిస్తున్నవాడు సర్వంతర్యామిగా నిఘా నేత్రాలతో నిర్బంధ నివాసాలు నిర్మిస్తున్నాడు అంటూ వర్తమానానికి అద్దం పడతారు. గ్రీకు పురాణాల్లో ఎగిరే రెక్కల గుర్రం పెగాసస్ మన దేశంలో మరో సంచలనం. ఇజ్రాయెల్ కంపెనీ తయారు చేసిన పెగాసస్ వైరస్ను భారతదేశంలో కూడా ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, రచయితలు, అసమ్మతివాదులపైన ప్రయోగించి ప్రైవసీ అనే రాజ్యాంగ హక్కును పాలకులు ఎలా కాలరాశారో జగద్వితం. మేధావులు అత్యున్నత న్యాయస్థానాల తలుపు తట్టినా ఈ దేశంలో న్యాయదేవత నిస్సహాయంగా పాపం దివాంధురాలైపోయింది. పెగాసస్ నీలి నీడల ముద్రతో పౌరుల కదలికలన్నీ బాహాటమే. మీట నొక్కితే చాలు నాగరికులంతా పాలకుల ల్యాప్టాప్ తెరలపై నగ్నంగా, నిస్సందేహంగా అంటూ దృశ్యమానం చేశారు. స్టాన్ స్వామి, సాయిబాబాల మరణాలు రాజ్యం చేసిన హత్యలు. ఫాదర్ స్టాన్, జనస్వామి జనగొంతుకలుగా నినదించే వారంతా మృత్యు గుయ్యారాల్లో ఇంకెంతకాలం నిర్బంధిస్తారని అంటూ ప్రశ్నిస్తారు. పెత్తనాన్ని పల్లెత్తు మాటన్నా 124 రాజద్రోహ నేరమే అంటూ ప్రశ్నను ఎలా పాతరేశారో చూపిస్తారు. యథేచ్ఛగా తిరుగాడే తోడేళ్ల ముందు మోకరిల్లుతున్న ప్రజాస్వామ్యం అంటూ ఈ వ్యవస్థను చౌరస్తాలో ప్రజల ముందు నగ్నంగా నిలబెడతారు. కులస్వామ్యం జడలు విప్పి మతమౌఢ్యంతో అట్టహాసంగా చిందులేస్తున్న అతిపెద్ద ప్రజాస్వామ్యం అంటూ ఈ బూటకాన్ని అపహాస్యం చేస్తారు. మానవాళిని ముప్పు తిప్పలు పెట్టిన కరోనా కాలం గురించి 4 కవితలు రాశారు. ఇది కరోనా వార్, 3వ ప్రపంచ యుద్ధానికి బదులు కోల్డ్ వార్ ఆడే దేశాలన్నీ తమ తమ భేదాలు మరచి బెంబేలెత్తే వైరస్ విశ్వరూపంలో తలమునకలైన యుద్ధం అంటారు. ఆకలి, అలసట, తీరని దాహానికి వలస జీవుల దిక్కులేని చావులెన్నో అంటూ ఆవేదన చెందుతారు. ఈ కరోనా చావుల డప్పుల మూతతో శవాలపై లక్షలు ఏరుతున్న వైద్య వ్యాపారులపై అంకుశమేది అంటూ పాలకుల్ని ప్రశ్నిస్తారు. నన్ను బహిష్కరించని దేశం అనేది లేదు, తిరిగి వెళ్ళాలన్నా ఏ దేశమూ లేదు, ఇక ఆగిపోతే మరణమే అంటూ పాలస్తీనీయుల నిస్సహాయతను నజ్వాజ్ దర్వీస్ కవితకు అనుసృజనలో పలుకుతారు. పుట్టి పెరిగిన ఈ నేల నాది కాదంటే, కడుపు మండి ఎదురు తిరిగితే టెర్రరిస్ట్ ముద్రణ అంటూ పాలస్తీనా ప్రజల తరఫున సాయుధ గానం చేస్తారు. క్షతగాత్రుల హాహాకారాల నడుమ నిస్సహాయంగా లక్షలాది మంది కాందేశీకులుగా దీనంగా తరలిపోతున్న దృశ్యాన్ని ఉక్రెయిన్లో చూడమంటారు. ఇంతకు నేను ఈ దేహానికి బానిసనా, యాతనకు అతీతం కాలేని ఎముకల గూడునా, కాలం మూడితే క్షణాల్లో మనిషి ఒక జ్ఞాపకంగా మారిపోతాడనే తాత్వికుల హెచ్చరికలను ఎలా మర్చిపోగలను అంటూ తన కాలికి ఫ్రాక్చర్ అయినప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుంటారు. 6 పదులు దాటాక నిలుచుని ప్యాంటు వేసుకోండి అంటూ నిఖిలేశ్వర్ ఫోన్లో నవ్వుతూ స్వీయానుభవంతో ఇచ్చిన సలహా ప్యాంటు వేసుకుంటున్నప్పుడల్లా ఎలా మర్చిపోగలను? నిఖిలేశ్వర్ జీవిత సహచరి యామిని మృతితో చేసిన మృత్యు ఛాయలో సంభాషణ కదిలిస్తుంది, కంటతడి పెట్టేస్తుంది. ఎందుకు ఈ నరకయాతన? దేహంతో కృషించి కట్టెల్లో కాలిపోవడానికేనా అంటూ ఎంత భౌతికవాదైనా తీవ్ర వేదనలో ఇలా వైరాగ్యంతో పలకడం తప్పదేమో. శేష జీవితాన్ని కూడా తీసుకోవడమేగా ఇక మిగిలింది. జీవితేచ్ఛతో తహతహలాడిన దేహయాత్రలో ఎన్నెన్ని జ్ఞాపకాలు. నిండుగా జీవించిన క్షణాలలో అనుభవించిన యుగాల వెంట అనివార్యమైన అంతిమ ప్రస్థానం. నిఖిలేశ్వర్ యామిని కులాంతర వివాహం చేసుకున్నప్పుడు ఎన్ని యుద్ధాలు. ఈ 6.5 దశాబ్దాలుగా కలిసి అన్యోన్యంగా సాగిన వారి జీవనయానంలో ఎన్ని జ్ఞాపకాలు.
దుర్మార్గాన్ని ఎదిరించి నమ్మిన దారిలో నడిచిన ఎన్ని నడకలు అన్నీ కళ్ళ ముందు కదలాడుతూ ఉంటే ఈ శేష జీవితంలో వాటన్నింటినీ తలుచుకుని బాధపడకుండా ఎలా ఉండగలుగుతారు? భావకవిత్వపు ఆత్మానుభూతి నుంచి మొదలైన యాదవరెడ్డి కవితాయానం కాలంతో పాటు ఎదిగి లోకానుభూతితో నిఖిలేశ్వర్గా స్థిరపడింది. మండుతున్న తరమయ్యారు. 4.5 శతాబ్దాల మహానగరాన్ని చూపించారు. ఎవరి ప్రజాశత్రువు అంటూ ప్రశ్నించారు. జ్ఞాపకాల కొండను తవ్వి తీశారు. ఖండాంతరాల మీదుగా తన ఆలోచనలను ప్రసరింపజేశారు. యుగస్వరాన్ని వినిపించారు. అగ్నిని శ్వాసించారు. ఇప్పుడు ఈ జీవించిన క్షణాలను తలబోసుకుంటున్నారు. నిఖిలేశ్వర్ కవిత్వంలో తుఫానులు ఉప్పెనలు ఉండవు, ఎగిసిపడుతున్న కెరటాలుండవు. ఈ కవిత్వం జీవనదిలా ప్రవహిస్తూనే ఉంటుంది. చెవి ఒగ్గి వినాలే కానీ ఈ జీవనదిలో జీవనాలల సవ్వడులంటూ ఉంటాయి. ఆనంద ప్రవాహ గానము ఉంటుంది. పైకి కనిపించవు కానీ ఈ జీవనదిలో దుర్మార్గాన్ని ముంజేసే సుడులు కూడా ఉంటాయి. సాంద్రత ఉండే సముద్రంలో కంటే నదిలో ఈదడం చాలా కష్టం. అందులో నిఖిలేశ్వర్ది కవితా జీవనది.